ఇప్పుడేమో ఫోటోషాప్, ఎక్సెల్, ఫోటోషాప్. అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి. మరి కంప్యూటర్ సైన్స్ చేశారా? బీకామ్ చేశారు. కంప్యూటర్సే కదండి, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్స్. బ్యాచులర్ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అంట ఏంటది నాయన. అభినవ్ గోమటం అనగానే అంటే ఫ్రాంక్ గా చెప్తున్నా, హీరో ఫ్రెండ్ గుర్తొచ్చింది అదే కదా. హీరో పక్కన ఫ్రెండ్ రోల్ చేసి తప్పని చేశానా అనిపిస్తుంది మీరు ఈ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇక్కడ ఇంటర్వ్యూలో అడుగుతున్నారు మీరు జర్నలిస్ట్ అంతా మీరు అడుగుతున్నారు కానీ ఇది ఇప్పటి వరకు చేశారా, ఇట్లాంటిది ఉందా, లేకపోతే మీరు ఇంతవరకు కామెడీ చేశారు కదా, ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది. రెడ్డి గారు అమ్మాయి తర్వాత మీ సాంగే బాగా ఫేమస్. ఆరెంజ్ గారి సినిమాలో జనరల్ గా ఈ నలుపు తెలుపు అనే దాని మీద ఒక డైలాగ్ ఉంటది, నీ కలర్ ఇక్కడ నా కలర్. మీ వచ్చే సినిమాలో ఏమన్నా అలాంటిది ఉందా? మళ్ళీ అవన్నీ లీక్ చేసి నాకు కొడతారు నన్ను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే జనరల్గా ఏదైనా సాంగ్ కానీ డైలాగ్ కానీ వైరల్ అయినా అంటే బాగా హిట్ అయినా దాన్ని వెంటనే ఇమీడియట్గా తర్వాత సంవత్సరాల్లో ఒక సినిమా రావడం మనకు కామన్ అనమాట. సో అలాంటి ఒక ఆయన డైలాగ్ వేరే వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పి ఆయన రిజిస్టర్ చేయించుకుని ఒక సినిమా తీయించుకున్నట్టున్నారు. అండ్ పైలట్ అవ్వాల్సిన వాళ్ళు ఫోటోషాప్ క్లాసులకి వెళ్తున్నారు, మరి ఏమైందో అడుగుదాం. అండ్ ఆయనతో పాటు కమల్ హాసన్ గారి సినిమాలో పాట ఉమాదేవి ఒక మంచి క్యారెక్టర్ కూడా ఉన్నారనమాట. మనతో పాటు ఉన్నారు మస్తు షేడ్స్ ఉన్నాయరా మూవీ హీరోయిన్ అండ్ హీరో. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ దర్శన్. సో ఇంట్రడక్షన్ కాదు, ఎండింగ్లో ఒకటి గమనించారన్న మీరు, మనతో పాటు ఉన్నారు మస్తు షేడ్స్ ఉన్నాయరా మూవీ హీరోయిన్ అండ్ హీరో అన్న. నైస్ అన్నారా? ఓకే ఓకే. అంటే అబ్బాయిలం కదా బేసికల్లీ కొంచెం కళ్ళు అటువైపు వెళ్తా ఉంటాయి. మీరు మొన్నే మళ్ళీ కనిపించారు కదా, అందుకని కళ్ళు ఎక్కువ మీ సీరియల్స్ చేయట్లేదు చేసింటే అన్న ఇంకేమి ఇంటర్వ్యూ చేస్తుండే లైట్ తీసుకోండి సోలో పెట్టమనేవారు. యా ఓకే, జోక్స్ అపార్ట్. సో అంటే ఫస్ట్ టైం డీసెంట్ క్యారెక్టర్లో మిమ్మల్ని చూస్తున్నాం. అంటే మీరు అమాయకం ఇరికించం ఏదో అంటారు కదా, మిమ్మల్ని అలా కనిపిస్తున్నారు. అవునవును, అమాయకుడిని ఏం కాదు, ఇట్స్ వెరీ గుడ్ ఆనెస్ట్ క్యారెక్టర్, ఆనెస్ట్ అండ్ లాయల్ క్యారెక్టర్. అంతే, ఇప్పటిదాకా చెయ్యింది. స్ట్రీట్ స్మార్ట్ కాకుండా హార్డ్ వర్కింగ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అంటే ఇప్పటి వరకు మీ వన్ లైనర్సే కదా కామెడీ జనరేట్ చేసి, ఇప్పుడు మీ సిచ్యుయేషన్స్ జనరేట్ చేస్తారు. సో లాస్ట్ సినిమాకి దీనికి ఒక నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. అందులో రైట్ హ్యాండ్ అని ఎందుకన్నారు, మౌస్ జనరల్ గా రైట్ హ్యాండే కదా ఫోటోషాప్ నేర్చుకున్నాను. సో టైటిల్ నుంచే వద్దాం. ముందు ఏంటి టైటిల్, ముందే అనుకున్నప్పుడే చెప్పారా టైటిల్ మస్తు షేడ్స్? లేదు బ్రో, మాకు యాక్చువల్లీ టైటిల్స్ దొరకట్లేదు. ఇట్లా చూస్తూ ఉంటే ఒకటి మా కో డైరెక్టర్ సురేష్ గారు హీ సజెస్టెడ్ డబ్బింగ్ లో ఉన్నప్పుడు, ఇన్ఫాక్ట్ అరే మస్తు షేడ్స్ ఉన్నారా పెట్టచ్చు కదా, పెట్టచ్చు అని ఇంకా దాన్ని అలా ఇంటర్నలైజ్ చేసుకుంటే వి థాట్ ఓకే ఫైన్, వై నాట్, నా దగ్గర డైలాగ్ ఓకే పెట్టచ్చు, మస్తు షేడ్స్ ఉన్నారా మన మను క్యారెక్టర్ నాది ఇందులో, వాడి దానికంటే స్టోరీకి బాగా సెట్ అవుతుంది. అంటే మంచి నేమ్స్ కదా మను, ఇప్పుడు ఉమాదేవి అనేది మంచి లవ్ స్టోరీస్ ఉన్నాయి కదా. మా ఇందులో కూడా మంచి లవ్ స్టోరీ ఉంది మాకు. హోప్ఫుల్లీ ఇట్ విల్ క్యాచ్ ఆన్, ఇట్ విల్ కంటిన్యూ అంటారేమో అనుకున్నాను నేను. ఓకే, అంటే మీరు మొన్న ఇంటర్వ్యూలో, మీరు చేసిన ఇంటర్వ్యూలో ఎక్కువ ఆవిడ్ని సింగిలా, ఎందుకు సింగిల్ ఎవరు టార్గెట్ చేస్తుంటే నాకు ఇది హోప్ఫుల్లీ ఇట్ విల్ కంటిన్యూ అంటారేమో అనుకున్నాను అనమాట. సో వైశాలి గారు బాగున్నారా? అంటే మీరు కనబడట్లేదు, తర్వాత నిజంగా ఆ సినిమా తర్వాత ఏం అనిపించలేదు మాకు సిల్వర్ స్క్రీన్ మీద. అంటే బయట మాత్రం మీకున్న మీ ఫెమిలియర్ ఫేస్ ఎలాంటిదంటే ఒక 100 సినిమాలు చేసినంత ఫెమిలియర్ ఫేస్. రియల్లీ అంటే ఇప్పుడు అది ఉంది కదా మీది, ఇప్పుడు రెడ్డి గారి అమ్మాయి తర్వాత మీ సాంగే బాగా ఫేమస్, మాయ చేసేసావే. అదే ఎక్కువ ఏముంటదంటే తట్టుకోలే, అది బాగా వైరల్ సౌండ్. అమ్మాయిలకి ఆ లైన్ కి ఎందుకు ఇంప్రెస్ అయ్యారు? సోహెల్తో అది స్టిల్ చాలా మందికి అది సాంగ్ అని కూడా తెలియదు. అంటే మూవీ నేమ్ ప్లీజ్ అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ లేడీస్కి అయితే ఆఫ్ కోర్స్ మౌన రాగంలో చూసే ఉంటారు, శ్రావ్య కదా, షరయు. ఓకే, సో ఏంటంటే అసలు ఎలా వచ్చింది ఎలా అప్రోచ్ అయ్యారు? ఉమాదేవి అని మంచి టైటిల్, మంచి నేమ్ ఒకటి కొట్టేశారు. రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంటారా? రియల్ లైఫ్లో కూడా కొంచెం ట్రెడిషనల్గా ఎమోషనల్గానే ఉంటాను ఆల్మోస్ట్.
కొన్ని సింక్ అవుతా ఉంటాయి. మను లాంటి క్యారెక్టర్ ఏమైనా రియల్ లైఫ్ లో ఉందా? లేదు లేదు, Connect అవ్వలేదా ఇంకా ఎవరికైనా? కనెక్ట్ అవ్వలేదు. హోప్ఫుల్లీ సర్చింగ్ ఈయన రియల్ లైఫ్ లో అలా అనిపించలేదా? ఆఫ్ స్క్రీన్ లో అలా అనిపించలేదా మను క్యారెక్టర్ లాగా? మను క్యారెక్టర్ లాగా ఆఫ్ స్క్రీన్ అసలు ఉండడు. అస్సలు సమస్య లేదు. మీతో భయం ఏంటంటే అన్న, అంటే లైఫ్ లాంగ్ పంచలు వేస్తా ఉంటారని చెప్పి భయం ఒకటి ఉంటుంది ఎవరికైనా గవర్నమెంట్ సరదాగా. ఫుల్ అసలు No, టైం bro. తెలియదు కానీ Yeah. అభినవ్తో టైం స్పెండ్ చేస్తే ఆ టైం అయిపోయిందా, టైం ఇంత టైం అయిందా అనిపిస్తాం. బట్ ఏంటంటే ఆ పంచులు మన మీద పడినప్పుడు మాత్రం కొంచెం సో ఏంటి ఇందులో కూడా సింక్ అయింది ఏంటి అంటే, లాస్ట్ టైం ఆహాలో దానికి ఒక పోస్టర్ రిలీజ్ అయింది కదా, అందులో టైటిల్ ఏమైనా ఉంది, ధనలక్ష్మి ఎక్సెల్ షీట్ నైనా ట్యాంపర్ చేయగలరు కానీ ధనలక్ష్మి మన ట్యాంపర్ చేయలేరు ఎవరు అని చెప్పి. అవును. సో ఇప్పుడేమో ఫోటోషాప్, ఎక్సెల్ ఫోటోషాప్, ఏంటి అంత ఏమో అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి మరి. కంప్యూటర్ సైన్స్ చేశారా? లేదండి, నేను బీకామ్ చేశాను. బీకామ్ కూడా కంప్యూటరే కదా, బీకామ్ లో కూడా ఉంటది. కంప్యూటర్సే కదండి, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్స్. ఇంచుమించు. కామర్స్ బ్యాచులర్ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అంట, ఏంటది నాయన, బ్యాచులర్ ఆఫ్ కామర్స్. బీకామ్ కంప్యూటర్స్ అని ఎక్స్టెన్షన్ ఇక్కడ పెట్టారు అనమాట. ఓకే, వెరీ నైస్. సో అందుకే బేసిక్స్ నేర్పుతాను అన్నారా అడిగితే ఆయన? అంతే, బేసిక్స్. షీ నోస్ బేసిక్స్ వెరీ వెల్. అంటే ఇది 10 years బ్యాక్ చూసేవాళ్ళం అన్న ఈ కాన్సెప్ట్. అప్పట్లో పీజీడీసీఏ, డిసిఏ అని చెప్పి గవర్నమెంట్ అప్రూవ్ చేసి, మనం అంటే నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు టైంలో ఇలాగ చూస్తూ ఉండేవాడిని అనమాట, ఫ్రీగా క్లాసెస్ పెట్టడం, బేసిక్స్ చెప్తాం, బేసిక్స్. కానీ అది ఆ సీక్వెన్స్, ఆవిడ బేసిక్స్ ఎందుకందో మీకు సినిమా చూస్తే తెలుసు. అంటే బేసిక్స్ కూడా రావని రావు అని అన్నదే, బట్ అది వాడు బేసిక్స్ గురించి వెళ్ళాల, ఇంకా దేని గురించి వెళ్ళాడు. సీరియస్ గా ఫోటోషాప్ నేర్చుకోవడానికి వచ్చాను. ఫోటోషాప్ నేర్పిమంటే బేసిక్స్ అని. పైలట్ అవ్వాల్సిన వాళ్ళు ఫోటోషాప్ దగ్గరికి వచ్చారన్నమాట ఆఖరికి. పైలట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే రియల్ లైఫ్ లో సరదాగా పైలట్ అవుదాం అనుకున్నారంట కదా అప్పట్లో. ఆ రియల్ లైఫ్ వేరు కదా బ్రో, సినిమాలో అయ్యేదానికి రియల్ లైఫ్ కి అసలు ఏంటి సంబంధం? మేము అలా ఇరికిస్తూ ఉంటాం, దాన్ని దీన్ని కలుపుతూ ఉంటాం అన్నాం. కానీ తరుణ్ భాస్కర్ గారి సినిమాలు చూసుకుంటే, సో ఆ సినిమా, రెండో సినిమా, మూడో సినిమా, ఆయన కనిపించిన సినిమాల్లో, ఆయన డైరెక్ట్ చేసింది కనిపించిన సినిమాల్లో, మీతో కొలాబరేట్ అయిన సినిమాలు టైటిల్స్ అన్ని భలే ఉంటాయి. శ్రీనగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, మస్తు షేడ్స్ ఉన్నాయి. ఇది మాకు ఆ 3 సినిమాలు చూస్తుంటే ఎలా ఉందంటే, ఫస్ట్ సినిమా ఆయన కెమెరా వెనకాల ఉండి మీరు ఫోటో తీసుకుంటారు, సెకండ్ సినిమాకి నువ్వు తీయించుకున్నావు కదా నేను వస్తానని మీ ముందు ఆయన నిలబడతారు, మూడో సినిమాకి సరే ముందు నిలబడ్డా వెనక్కి నైస్, మంచి గ్రాఫ్ వేసేవాదానికి. గుడ్ వర్కింగ్ రిలేషన్షిప్ ఆల్వేస్ విత్ తరుణ్. మేము అడగంగానే వచ్చి చేశాడు. ఇట్స్ అ క్యామియో, ఫుల్ లెంత్ రోల్ కాదు, ఇట్స్ అ క్యామియో గెస్ట్ అపియరెన్స్ అండ్ హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. Of course he'll do a good job. అంటే ఏమైనా సెంటిమెంట్ కూడా ఉందా అన్న? సెంటిమెంట్ అట్లా ఇది కాదు బ్రో, ఇది మేము అంటే ఆయన చెప్పే డైలాగులు ఆయన మాతో ఒకసారి చెప్పినవి, ఈ సినిమాలో ఆయన చెప్పే డైలాగులు నాతో చెప్పినవి. అరే మరి ఇట్లా పెట్టి ఇట్లా చేయొచ్చు కదా అని మాకు ఐడియా వచ్చి అడిగేంతారు. ఓకే వచ్చి చేస్తాం. సో ఆ డైలాగ్స్ విని సింక్ అయింది రియల్. ఇట్లా ఇక్కడ ఒక క్యారెక్టర్ మనకి ఎట్లా కావాలి కదా, మనం ఒకసారి అడిగితే బాగుంటుంది, సేస్ చేసి ఇట్ విల్ బి గ్రేట్ ఇది అనుకోని. అంటే మాకు ట్రైలర్ చూస్తే ఆ క్యారెక్టర్ ఎలా అర్థమైందంటే, మీ టాలెంట్ చూసి నువ్వు వద్దన్నా నేను హెల్ప్ చేస్తాను అట్లా అనిపించిందా? ఓకే అట్లా అనిపించిందా? లేదు, బట్ అది కాదు, అది కాదు. ఓకే ఓకే. సో ఈ లవ్ స్టోరీ ఏంటండి, ఎలా స్టోరీలో అట్లా కాదు అంటే, స్టోరీలో అలా లేదు. సో ఈ లవ్ స్టోరీ చూసినప్పుడు ఏమన్నా మీకు ఏమన్నా పాత సినిమాల్లో ఒక మంచి ప్రేమ కథ ఏమన్నా గుర్తొచ్చిందా ఈ కథ విన్నప్పుడు? ఉమాదేవి, ఇప్పుడు మీరు అన్నారు కదా కమల్ హాసన్ గారి అద్భుతమైన పాట, నిజంగానే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఆ పాట. ఆ పాట నా ఫేవరెట్ సాంగ్ అన్నమాట. మీరు గుర్తు చేశారు, అమ్మా మంచి పేరు పెట్టుకున్నాను, సో ఇట్ విల్ వర్క్అవుట్. ఇప్పుడు ఇంతకీ మీ పేరు వైశాలి రాజ్ కాదు కదా, ఎందుకు పెట్టిన స్క్రీన్ నేమ్? స్క్రీన్ నేమ్ గురించి అడుగు. ఉమాదేవి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఉమాదేవి, ఇప్పుడు ఉమాదేవి అంతే. సరే సెట్స్ లోంచి బయటకు వచ్చాక చెప్తారా అడిగితే? అంతే, కెమెరా ఆఫ్ చేయాలి అప్పుడు. 23rd వరకు ఉమాదేవి. అంటే మీకన్నా చెప్పారా వైశాలి రాజ్ ఎలా వచ్చింది పేరు, ఎందుకు వచ్చింది? చెప్పారు, బట్ అది పర్సనల్ గా చెప్పింది షూట్ అప్పుడు, అది ఇక్కడ అంతే కదా. సో ఎప్పటి నుంచి అండి హైదరాబాద్ లో ఉండడం? అంటే వైజాగ్ కదా మీది బేసికల్? మాది వైజాగ్. ఇప్పుడు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను 6-8 years నుంచి హైదరాబాద్ లో.
అంటే ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుంచి అంతకు Studies ముందు కూడా అవగానే నేను ఇంకా అంతకు ముందు కూడా ఒక 2 years నుంచి అవి టైటిల్స్ ఇవన్నీ మాకు తెలియదు, ఇదంతా మీరు అడుగుతుంటే తెలుసుకుంటున్నా. ఇంతకుముందు ఇంకొక యాంకర్ కూడా అలానే అడుగుతున్నా, ఏంటి నువ్వు మంచి ఫేమస్ ఏనా, నువ్వు ఇది నీకు నువ్వు ఫ్రెష్ టాలెంట్ ఏం కాదు అన్నట్టు ఇట్లా మా ఫీలింగ్. బట్ ఇట్స్ గుడ్, షీఈ్ అ వాల్యూ అడిషన్. ఫిలిం కి చాలా వాల్యూ యాడ్ చేస్తుంది మాకు. ఎస్పెషలీ తెలుగు అమ్మాయి కావాలని మేము 2 months వరకు వెయిట్ చేసాం. దానికి వైశాలి యాక్సెప్ట్ చేసి వెన్ షీ కేమ్ ఆన్ టు ది సెట్ అండ్ తన పర్ఫార్మెన్స్ అది చూసి ఇప్పుడు ఎండ్ ప్రోడక్ట్లో మంచి పని చేసాం భయ్య, వెయిట్ చేసి అమ్మాయిని పెట్టుకొని మంచి పని చేసామని మేమే అనుకుంటాం. మా ఇంట్లో అభినవ్కి అందరూ ఫ్యాన్స్. అభినవ్తో మూవీ వచ్చింది అనగానే ఫస్ట్ ఓకే చేసి యాక్చువల్లీ నా ఇంట్లోంచి, ఎందుకంటే ఈ నగరానికి ఏమైంది ఇంట్లో వాళ్ళైతే ఎన్నిసార్లు చూసారో వాళ్ళకే తెలియదు. సో అన్న ఇప్పుడు జనరల్ గా మీకు రకరకాల క్యారెక్టర్ నేమ్స్ ఉంటాయి, నిజంగానే మస్తు షేడ్స్ ఉన్నారా అన్నట్టు మస్తు క్యారెక్టర్ నేమ్స్ ఉన్నాయి. లైక్ వాసు, ప్రమోద్, కౌశిక్, ఇంకా చాలా ఉన్నాయి కదా, అభి, ఇలా రకరకాల పేరు, ప్రమోద్, చాలా పేర్లు ఉన్నాయి. సో ఇలాంటి పేర్లు ఎప్పుడన్నా బయట ఎక్కడన్నా కనిపించినప్పుడు మీకు అది ఇమీడియట్ గా గుర్తొస్తా ఉంటుందా? అట్లా అయినాయి కొన్నిసార్లు, ఇట్ హ్యాపెన్. కొన్నిసార్లు వాళ్ళే వచ్చి చెప్తుంటారు, అన్న నా పేరు కూడా కౌశిక్ అన్న, నా పేరు కూడా వాసు అన్న. ఓ నైస్ బ్రో, గుడ్ బ్రో. అలా అన్నప్పుడు తెలుస్తుంది, ఓహో ఇది శ్యామ్ సింగ్ గారు చూసుకుంటున్నాడు ఈ అబ్బాయి అందుకని అంటున్నాడు. ఇప్పుడు శ్యామ్ సింగ్ గారే వాసు. ఓకే. షహరి ప్రమోద్. మొన్న రాహుల్, దీనికి ఏంటి సేవ్ ద టైగర్స్ లో రాహుల్, దీనిలో మను. కౌశిక్ అందరికి తెలుసు. మనోహర్ మను అని పిలుస్తుంటారు. మీకు మాత్రమే చెప్తాలో కామేష్. కానీ అంటే మాకు కూడా ఎంత ఓన్ చేసుకుంటే ఆ నేమ్స్ అదే వెరీ కామన్ నేమ్స్. అందరూ పలికిని ఎప్పుడన్నా ఉన్నాయా? ఎవరన్నా పేరు పిలిస్తే సడన్ గా చూడడం, మీరు పలకలేనివా? పలికిన అంటే వాళ్ళు పిలుస్తుంటే పొరపాటు మీరు చూడడం, అంటే అప్పుడు ఓన్ చేసుకున్నది లేదు బ్రో, అట్లా మరీ అంత దిగేసి లేదు బ్రో, అట్లా అవ్వలేదు. బట్ నేను నా పేరు రాంగ్ గా పలికితే చూసినా ఉన్నాయి, అరే అదే అని. అభినవ్ గోమటం కదా, ఏంటో అభినవ్ గౌతమ్ అంటే అభినవ్ గౌతమ్ ఏంటి అసలు నాకు అది అర్థమే కాదు. 2 పేర్లు ఎవరు పెట్టుకుంటారు, ఒకటే మంచి. అంటే ట్విన్స్ పుడితే పెడదాం అనుకున్నారేమో అనుకున్నారు. బట్ అంటే కొన్ని పేర్లు మాత్రం కనెక్ట్ అయి ఉంటాయి నాకు తెలిసి. కౌశిక్ ఒకటి, కౌశిక్ ఒకటి, అభి ఒకటి, వాసు, రాహుల్ ఇస్ అగైన్ a very common. ఈ సినిమా అయితే మాత్రం ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుతుంది. అబ్సల్యూట్లీ. మిడిల్ క్లాస్ అనే కాదు భయ్య, ఎవరికైతే గోల్స్ ఉండి ఆస్పిరేషన్స్ ఉండి వాళ్ళు దానికి కష్టపడుతున్నారో అందరికీ కనెక్ట్ అవుతుంది. అండ్ సినిమాలో స్టోరీ ఏదో ఒక ఎపిసోడ్ అందరి లైఫ్ లో నుంచి వచ్చినలాగానే ఉంటుంది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఆల్రెడీ ఒకసారి ప్రీమియర్ వేసాం మేము, ఒక 150 మంది చూసారు 2 previews లో. ఫస్ట్ టైం మేము 6 months బ్యాక్, ఇదంతా ఫస్ట్ టైం మేము వేసినప్పుడు మా కాస్ట్ అండ్ క్రూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళందరూ చూసారు. దే ఆల్ లైక్డ్ ఇట్. సరే ఇది బాగానే ఉంది, నెక్స్ట్ టైం వేసేటప్పుడు మన వాళ్ళు కాకుండా లెట్స్ జస్ట్ కాల్ స్ట్రేంజర్స్, మనకు తెలియని వాళ్ళని పిలిపించి ఇది చేద్దాము అని కాలేజ్ స్టూడెంట్స్కి వేయించాం. కాలేజ్ స్టూడెంట్స్కి వేయిస్తే వాళ్ళందరూ కూడా, వాళ్ళు ఎవ్వరు నాకు ఇక్కడ ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, మీరు జర్నలిస్ట్ అంతా మీరు అడుగుతున్నారు కానీ ఇది ఇప్పటి వరకు చేశారా, ఇట్లాంటిది ఉందా, లేకపోతే మీరు ఇంతవరకు కామెడీ చేశారు కదా, ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఇట్లా అడుగుతున్నారు. కానీ వాళ్ళంతా అసలు ఎవ్వరు నన్ను ఒక క్వశ్చన్ అడగలేదు. దే సా ద ఫిలిం, దే లైక్డ్ ఇట్. నా సినిమా నేను ఇది ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు బికాస్ ఆఫ్ దోస్ రియాక్షన్స్. ఏంటి అంటే 2 hours ఎంగేజ్ చేస్తుంది. ఇట్స్ అ వెరీ ఎంగేజింగ్ ఫిలిం. పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ దట్ దే హావ్ సీన్ దిస్ ఫిలిం. కానీ నాకు అర్థం కాలేదు, అంటే వాళ్ళు దే లైక్డ్ ఇట్ అందుకే ఏం అడగలేదు అంటున్నారు. మాకు చాలా, మేము చాలా లైక్ చేసాం అందుకే ఇంకా ఎక్కువ అడుగుతున్నాం. అది మీరు ఇప్పుడు మనం అదే దానికే కూర్చున్నాం కాబట్టి మీరు అడగడంలో తప్పలేదు. సో నేనంటే ఆ లాస్ట్ డైలాగ్ కనెక్ట్ అయినా అనమాట. అంటే ఫాదర్ అంటాడు కదా, నేను ఎక్కడ ఆగిపోయినా నువ్వు అక్కడ ఆగిపోయి. ఎవ్రీ మిడిల్ క్లాస్ ఇదే సినారియో ఉంటుంది. ఫాదర్ ఎప్పుడు రిలేటబుల్ బ్రో, కంటెంటే రిలేటబుల్, చాలా మంచి రిలేటబుల్ స్టోరీ, ఎవరికి బోర్ కొట్టదు.
ఎంగేజింగ్, అందుకే ఎంగేజింగ్ అంటారా నేను. అంటే మెయిన్ ఏంటంటే ఆ స్ట్రగ్లింగ్ కూడా మనం కష్టపడి స్టార్ట్ చేసి ఒక స్టెప్ వేసి రిస్క్ చేసిన తర్వాత ఏదో ఒక దెబ్బ తగలడం అవును అవును, అది మనకి అందరికి మనకు బాగా తెలుసు, మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి. బట్ బయట కూడా అట్లాంటి స్టోరీస్ చాలా ఉంటాయి, మనం అవి స్పాట్ లైట్ లోకి రావు అంతే. బట్ ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. మన ఇండస్ట్రీలో మనకేదో మనం ఇట్లా కెమెరా ముందుకు వస్తుంటాం కాబట్టి మనకు కొంచెం ఒక ఫేమ్ కూడా యాడ్ అవుతుంది. చాలా మంది ఫేమ్ లేని వాళ్ళు ఎంతమంది, వాళ్ళ సంఖ్య ఎక్కువ కదా, హూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఇన్ దర్ లైఫ్. మొన్న 12th ఫెయిల్ అని వెబ్ సిరీస్, అది చూస్తే కానీ తెలియదు అచ్చా అది రియల్ లైఫా, ఆహో ఈ పర్సన్ దా ఇది అని. అదేం స్ట్రగుల్ బ్రో, ఐఏఎస్ అయిపోయాడు మనిషి, మనము ఆయన ఐఏఎస్ లా కలిస్తే ఈయనకి ఇంత కథ ఉందా అని అనుకోం, అదే సినిమా కథలానే అనుకుంటాం ఇప్పుడు వింటే. కానీ ఆ కష్టం పడి ఆ స్థాయికి రావడం అన్నది, అది ఎవరు అట్లాంటి కష్టాలు పడుతున్నా, ఎవరు ఆ గోల్కి అలా రీచ్ అయినా వాళ్ళందరికీ వీ షుడ్ అప్రిషియేట్. అండ్ ఐ వాంట్ టు లెట్ ఆల్ దీస్ పీపుల్ నో దట్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు మీతో ఉన్నాడు, మీరు దేవుడిని నమ్మండి, దండం పెట్టుకుంటూ దేవుడికి మీరు చేయాల్సింది డే వైజ్ చేసుకుంటూ వెళ్తే ఐఎమ్ షూర్ అందరూ సక్సెస్ఫుల్ అవుతారని నా ఫీలింగ్. కొన్నిసార్లు నాకు ఇది కూడా అనిపిస్తూ ఉంటుంది, కష్టంలో ఎక్కడ ఇది ఉండదు, డోకా లేకుండా అందరు బాగా కష్టపడతారు, కొన్నిసార్లు సక్సెస్ రాదు. బట్ అట్లాంటప్పుడు ఐ థింక్ యూ షుడ్ జస్ట్ టేక్ ఇట్ దట్ ఓకే దిస్ ఈజ్ నాట్ ద టైం అనుకోవాలి అంతే. బట్ కష్టం అయితే ఎక్కడ వృధా అవ్వదన్న గట్టి నమ్మకం, సినిమాలో అయినా రియల్ లైఫ్లో అయినా. 2023లో బాగా కష్టపడ్డావు, ఎండ్కి నువ్వు అంత హ్యాపీగా లేవు, 2004లో అంత కష్టపడకుండానే నీ పనులు అయిపోతాయేమో, అప్పుడు నీకు ఆ కష్టం దానికి పనికొచ్చినట్టు. సో ఐ హోప్ పీపుల్ జస్ట్ టేక్ ఇట్ ఈజీ. నేను స్ట్రగుల్స్ అని ఒక్క వర్డ్ వాడినందుకు మీరు ఎంత కనెక్ట్ అయ్యారో నేను కూడా ఐ ఆల్సో వర్క్డ్ హార్డ్ ఓన్లీ టు కమ్ టు దిస్ ప్లేస్. ఈవెన్ ఆ 12th ఫెయిల్ సినిమా పాపం రిలీజ్ అయినప్పుడు ఎవరికి తెలియదు, వాళ్ళు ప్రమోట్ కూడా చేసుకోలేదు. ఓటీటీకి వచ్చిన తర్వాత అందరూ మేమర్స్ అందరూ ఏమి మంచి ప్యూర్ వర్డ్ ఆఫ్ మౌత్. సో ఇందాక మీ టైటిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆవిడ షార్ట్ ఫిల్మ్ టైటిల్స్ ఒకసారి అడగండి, భలే ఉంటాయి అవి కూడా. సినిమాల్లో అన్ని అలాగే ఉంటాయి, సినిమాల్లోవి పాటల్లోవి అన్ని. చెప్పండి. బ్రహ్మరాంబకు నచ్చేసాను, ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. తర్వాత కవించే ప్రేమిక. ఓకే, తర్వాత సిరివెన్నెల, మీ శ్యామ్ సింగర్. సో ఆవిడ ఏమో అలా భలే ఉన్నాయి అసలు, అన్ని అసలు పాటలోంచి తీసుకొచ్చాను. కాకపోతే ఏంటంటే పాపం ఈవిడ అందరికీ తెలుసు, పర్టికులర్ గా తెలియదు అనమాట, ఇందులో చేశారని తెలీదు. ఈవిడ చూస్తున్నా అస్తమానం ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తూనే ఉంటారు, ఈవిడ ఇన్ఫ్లుయెన్సర్ ఏమో అనుకుంటారు కొంతమంది. ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది. ఆ సాంగ్ నుంచి బాగా వైరల్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ లో అయితే. అంతకు ముందు మేము యూట్యూబ్ లోనే షార్ట్ ఫిల్మ్స్ చూసేవాళ్ళం రెగ్యులర్ గా. మాస్టర్ సాంగ్ చూసాను. ఇక్కడికి వచ్చేస్తే ఏంది ఆయన క్యారెక్టర్ ఏంది, అలీరేజా. అలీరేజా వండర్ఫుల్ క్యారెక్టర్. అలీరేజా గారు అండ్ చక్రపాణి ఇద్దరు, చక్రపాణి గారు ఇద్దరు నెగటివ్ షేడ్స్ ఈ సినిమాలో, నెగటివ్ క్యారెక్టర్ మొత్తం చాలా బాగా చేశారు. అవునన్నా, నెగటివ్ అంత అంత అనిపించదు, స్టోరీ చూస్తే అదే యూ విల్ నో. బట్ టెరిఫిక్ యాక్టింగ్, అలీరేజా వండర్ఫుల్లీ యాక్టెడ్ వెరీ వెల్. చక్రపాణి గారు విల్ సర్ప్రైజ్ ఎవ్రీవన్, ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు ఒక నిస్సహాయ ఫాదర్ గా అలా చూసాము, ఈ స్టోరీలో అలా కాదు. మీరు ట్రైలర్ లో చూసారు, అందుకే ఆయన కొన్ని షార్ట్స్ ఉన్నాయి కదా, యూ విల్ అండర్స్టాండ్. నిగల్ రవి గారు అంటే స్ట్రగ్లింగ్ ఫాదర్ సీరియస్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తారు, సీరియస్ అవుతే ఎట్లుంటుందో. నిగల్ రవి గారు అగైన్, ఐ డోంట్ నో ఆఫ్టర్ హౌ లాంగ్ హీస్ డూయింగ్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్, చాలా రోజులైంది. హిస్ క్యారెక్టర్ ఇస్ అమేజింగ్, ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్. ఆయన గురించి మాట్లాడే స్థాయి నాకు లేదని అనుకుంటున్నా. 4 decades ఏమో ఆయన ఇండస్ట్రీలో ఉండి, టెరిఫిక్ యాక్టర్. మాతోటి ఏదో ఫస్ట్ సినిమా పనిచేసినట్టు చేశాడు ఆయన, అసలు అమేజింగ్. మోయిన్ డిడ్ అ బ్యూటిఫుల్ జాబ్. మోయిన్ నేను ఇద్దరం వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ స్క్రీన్, ఇప్పుడు ఈ సినిమాలో ఆన్ స్క్రీన్ కూడా. సో మా కెమిస్ట్రీ చాలా బాగా ఇది వచ్చింది. మధ్యలో శ్వేత అవస్థి, తను షీ ప్లేడ్ దిస్ క్యారెక్టర్ కాల్డ్ లిల్లీ. ట్విస్ట్ ఉంటుంది ఆమెతోటి, ఆమె క్యారెక్టర్ తోటి. ఇట్స్ వెరీ గుడ్ క్యారెక్టర్. బాగానే చెప్తున్నారన్న, మామూలుగా చాలా మంది చూడండి సినిమా చూడండి ఇదే ఆన్సర్ ఇస్తున్నారు. బట్ నేను ఎప్పుడు స్టోరీ ఏం చెప్పలేదు, స్టోరీ చెప్పలేదు, బట్ క్యారెక్టర్స్ అయినా చెప్పారు కదా, అట్లీస్ట్ అది ఊరికైనా చెప్పారు కదా.
బట్ అది ఛాలెంజింగ్, ఎందుకంటే ఆయన ఫాదర్ రోల్ అనేది ఇప్పుడు మనం ఇమాజిన్ చేసుకోం కదా జనరల్ గా. ఎవరు ఫాదర్ రోల్? ఇప్పుడు మీకు ఫాదర్ అనుకుంటా కదా. కాదు. ఈయన మీకు ఫాదర్ కాదు. ఎవరు ఫాదర్ గారు? అదే నేను అదే కన్ఫ్యూజ్ అదే ఎగ్జాక్ట్లీ ఇది సినిమాలో వెళ్ళి చూడు. ఈ ఆన్సర్ రావాలి, ఫైనల్ గా వచ్చింది. ఓకే, రెగ్యులర్ ఆన్సర్ కదా, రెగ్యులర్ నువ్వే యు ఓన్లీ కేమ్ ఇంటూ ఇట్. నేనేం అనలేదు, నేను చెప్తా ఉన్నా. నువ్వు ఫాదర్ అంటుంటే అనుకున్నాను, అప్పుడే ఆయన గురించి మాట్లాడుతుంటే నువ్వు ఫాదర్ అన్నావు చక్రపాణి. ఈయన ఫాదర్ అనుకుంటున్నాడు. ఓకే, గుడ్, వెరీ గుడ్ అనుకున్నాను. సినిమా చూస్తే తెలుస్తుంది ఇది అనుకున్నా, బట్ గుడ్. ఓకే ఓకే. ఇంకా ఎవరెవరు ఏంటి అని అంటే ఇక్కడ ఇప్పుడు సడన్ గా నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. గుడ్. సినిమా చూడండి, రియలీ గ్రేట్ కాస్ట్ వీ హ్యావ్. ఆల్మోస్ట్ ఇవే క్యారెక్టర్స్, ఇంకా ముగ్గురు లేరు ఇందులో, నలుగురు, మొత్తం 10 మంది ఉంటారు సినిమాలో. ఎవ్వరి క్యారెక్టర్ కూడా ఏంది ఎందుకుంది క్యారెక్టర్ అన్నట్టు అసలు ఉండదు. ఏ క్యారెక్టర్ సినిమాలో లేకపోయినా స్టోరీ ముందరికెళ్ళదు. అంటే ఇప్పుడు జనరల్ గా అభినవ్ గోమటం అనగానే, అంటే ఫ్రాంక్ గా చెప్తున్నా, హీరో ఫ్రెండ్ గుర్తొచ్చేది అదే కదా. ఎక్కువ రోల్స్ అవే కదా. ఎక్కువ రోల్ హీరోకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉంటారో మీరే ఉంటారు. అంటే ఇప్పుడు ఏంటి, హీరో ఇప్పుడు మామూలుగా అన్నయ్యల ఫ్రెండ్స్ అందరం అన్నయ్యలే అన్నట్టు, హీరో ఫ్రెండ్ కూడా హీరోయే అని ప్రూవ్ చేయడానికి ఇది వచ్చింది. హీరో ఫ్రెండ్ కూడా హీరోనే అని చెప్పడానిక. ఇప్పుడు అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ అన్నయ్యలు అవుతారు కదా అమ్మాయిలకి, సో అలాగా. లేదు బ్రో, ఇది ఇట్స్ స్టాండ్ అలోన్ ఫిలిం ఆన్ ఇట్స్ ఓన్. అది నాకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఐ రియలీ లైక్ ఇట్. సో అట్లానే నేను ఓకే చేసా అంతే, ఇక వేరే ఇదేం లేదు. నాకు యాక్చువల్లీ 2018 నుంచి వస్తుంది హీరో, చెప్పాయి కదా. నేనేమో ఈ హీరో పక్కన కాదు, ఇట్లా హీరో పక్కన ఫ్రెండ్ రోల్ చేసి తప్పని చేశానా అనిపిస్తుంది. మీరు ఈ క్వశ్చన్ అయ్యో ఇప్పుడు మీరే గుర్తొస్తారు, ఇలా అంటే మీరే గుర్తొస్తారు అంటే ఎందుకు గుర్తు కాదు. ఇప్పుడు ఇన్ని పేర్లు మేము చెప్పం కదా. బట్ ఐ డోంట్ రిగ్రెట్ డూయింగ్ ఎనీ ఫిల్మ్స్. ఐ లైక్డ్ ఆల్ ద ఫిల్మ్స్ దట్ ఐ డిడ్. నేను మనస్ఫూర్తిగా చేసిన సినిమాలు అవన్నీ, ఇది కూడా అంతే. సో దీని గురించే టాపిక్ కాబట్టి వన్ మోర్ క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే ఇప్పుడు ప్రియదర్శి గారు మిమ్మల్ని అప్పుడు సజెస్ట్ చేశారు ఆ సినిమాకి. అదే కామన్ ఫ్రెండ్ కాబట్టి మధ్యలో సజెస్ట్ చేసి ఉంటారు తరుణ్ భాస్కర్ గారికి. ఏ సినిమాకి? ఈ నగరానికి. ఏమైనా చేయలేదా అప్పుడు? ఆడిషన్ చేస్తే వచ్చింది అంతే. ప్రియదర్శి గారు మధ్యలో మనోడు నా పేరు నేను దానికంటే ముందు బీటెక్ అని వాళ్ళు ఒక వెబ్ సిరీస్ చేశారు ఈ నగరానికి. దానికి ఆడిషన్ కి వెళ్ళా నేను. ఆడిషన్ వెళ్ళి ఇచ్చి పేపర్ అదే వాళ్ళ ప్రొఫైల్ అది ఇచ్చి పెట్టి వస్తే దీది 2 వీక్స్ తర్వాత వీళ్ళు ఆడిషన్ కాల్ ఇచ్చారు. దానికి వెళ్తున్నా, ఓకే మీకు ఇంకొక ఆడిషన్ ఉంటుంది, దాని తర్వాత వీల్ టేక్ యూ, యూఆర్ ఆల్మోస్ట్ దేర్ ఇట్లా అన్నట్టు మాట్లాడుతున్నారు. దీనికి ఆడిషన్ ఇది ఇచ్చినప్పుడు తరుణ్ గుర్తొచ్చింది. ఈ కౌశిక్ క్యారెక్టర్ కి అబ్బాయి కావాలి, అబ్బాయి అని పేరు గుర్తు రావట్లేదు నాది. అప్పుడు ప్రియదర్శి ఫేస్బుక్ అకౌంట్ కి వెళ్ళి చూశాడు, ఉండుంటాడు కదా, ఎందుకంటే మొహం గుర్తొస్తుంది తరుణ్ కి, పేరు గుర్తు రావట్లేదు. ఏంటంటే అభినవ్ దిస్ గై, ఒకసారి మనోడిని వి షుడ్ కాల్ హిమ్ ఫర్ ఆడిషన్స్ అని. కాల్ మీ ఫర్ ఆడిషన్స్. అట్లా ఆడిషన్కి వెళ్ళి ఇది వచ్చి. అంటే జనరల్ కంపేర్ చేస్తున్నాం అనుకోకుండా ఇప్పుడు ఇద్దరికి కౌశిక్ అనే పేరు నుంచి టర్న్ అయింది కొంచెం. అంటే ఫస్ట్ కౌశిక్ అంటే సెకండ్ కౌశిక్ క్యారెక్టర్ ఇంకా పెద్ద క్యారెక్టర్, ఇంకా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్. సో మీరు ఆయన ఆల్రెడీ నాకు తెలిసి మల్లేశం సినిమా నుంచి అనుకుంటా హీరోగా టర్న్ అయిపోయారు. సో మీరు మీకేమి ఆయన సజెస్ట్ చేయడం, హీరో అవ్వచ్చు కదా వస్తున్నప్పుడు రోల్స్ అని ఎవరన్నా అనడం, చేయొచ్చు కదా హీరో అవ్వచ్చు కదా అని ఎవరు అనడం? ఎవరెవరికి సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అందరికీ ఉంటుంది కదా హీరో అవ్వాలి. అంతే, నాకు ఉంది. అండ్ బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక మంచి స్టోరీ ఉంటే బాగుంటుంది అని వెయిట్ చేశాను. 2018 నుంచి వస్తుంటే ఇట్లాంటి స్క్రిప్ట్స్ ఏదో హాఫ్ బేక్డ్ గా అంత ఎక్సైటింగ్ గా లేకుండా ఉంది. సో ఐ డెంట్ డూ. ఇది నాకు ఐ డిట్ రియలీ కాట్ మై అటెన్షన్. ఆయన స్టోరీ చెప్పిన తర్వాత లైక్ దిస్ ఇస్ గుడ్, గ్రేట్, ఇది చెయ్యాలి. ఇది మనం చేయకపోయినా ఇంకెవరైతే 100% చేస్తారు, ఇది ఎవరు వదులుకోరు, మనం చేద్దాము ఇది అని నేను ఇందులోకి ఐ సెడ్ yes. ఓకే. సో మీ విషయానికి వస్తే ఎందుకు ఈ రీజన్ ఏంటంటే ఇప్పుడు కనబడట్లేదు, తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద కనబడకపోవడం? అంతే, ఇప్పుడు మస్త్ షేడ్స్ ఉన్నాయి రాతో వద్దామని వెయిట్ చేస్తాను. మీ మస్త్ షేడ్స్ చూద్దాం నెక్స్ట్ అయినా బుల్లెట్ కూడా ఉంది కదా మళ్ళీ రెడీ, అది ప్రొడక్షన్ లో ఉన్నట్టుంది కదా రైట్? షూట్ అయిపోయింది, లాస్ట్ క్లైమాక్స్ ఉందంటే. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నట్టు. ఓకే. జనరల్ గా ఇప్పుడు అంటే చాలా తక్కువ పిక్ చేసుకుంటున్నాను, చాలా తక్కువ చేస్తున్నాను అంతే. ఎందుకు రీజన్? అంతే, ఇప్పుడు మనకు కూడా మనసుకు నచ్చే క్యారెక్టర్ కావాలి కదా. అంతే, అమ్మాయి కదా మనసుకు నచ్చాలి. అలా అని కాకపోయినా ఈ స్టోరీలో కొంచెం బాగా కనెక్టివిటీ ఉంది, స్టోరీ బాగా నచ్చింది, క్యారెక్టరైజేషన్ కూడా నాకు
ఇలా పక్కింటి అమ్మాయి క్యారెక్టర్లు అంటే నాకు చాలా ఇష్టం ప్లే చేయడం. సో అందుకు. అంటే అన్న మీరు లాస్ట్ రోజు సెట్స్ లో ఉంటారు కదా ఈ సినిమాకి, డైరెక్టర్ గారు కట్ చెప్పడం మర్చిపోయారా? అంటే ఇవిడే అదే క్యారెక్టర్ లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, అక్కడ ఎలా ఉన్నారు ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. ఒకవేళ ఆయన కట్ చెప్పడం మర్చిపోతే ఇంకా కంటిన్యూ లేదు అలా ఏం లేదు. బట్ వైశాలి దానికి కూడా ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ కి తేడా ఓకే. చాలా ఆఫ్ స్క్రీన్ అయితే ఇంత సాఫ్ట్ బాగా ఇంత సాఫ్ట్ కాదు. కాదు కొంచెం కాదు. ఇప్పుడు లారెన్స్ గారి సినిమాలో జనరల్ గా ఈ నలుపు తెలుపు అనే దాని మీద ఒక డైలాగ్ ఉంటది, నీ కలర్ ఇక్కడ నా కలర్, లేదంటే ఒక సాంగ్ ఉంటది నలుపు నేరేడంటే కళ్ళల్లో ఇలాంటి. ఇప్పుడు ఇందులో ఏమన్నా మీ వచ్చే సినిమాలో ఏమన్నా అలాంటిది ఉందా మళ్ళీ రిఫరెన్స్? పెడుతూ ఉంటారు, అది మంచి అందరికి ఇష్టం. అదేమి దాన్ని ఏమంటారు కదా, ఇప్పటి వరకు అయితే ఏం లేదు, కానీ అలాంటిది ఒక సీన్ అయితే ఉంది చేసాం. అది పక్కా ఉంటది. నేను అదే అనుకున్నాం ఆయనతో సినిమా అవన్నీ లీక్ చేసిన వాళ్ళు కొడతారు నన్ను. అది మొత్తం చెన్నైలోనే షూట్, మొత్తం చెన్నైలో. ఓకే. సో ఫైనల్గా అన్న విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. Thank you. ఆల్రెడీ మీరు కంగ్రాచులేషన్స్ అందరూ చెప్పేశారు అంటున్నారు కాబట్టి మేము కూడా చెప్తాం ప్లీజ్ 2 రోజుల తర్వాత ఎలాగో చెప్తాం కాబట్టి. తప్పకుండా. సో ఏంటన్న ఎప్పుడు చూడబోతున్నాం? సక్సెస్ మీట్ ఎప్పుడు పెడుతున్నారు? చూద్దాం బ్రో, ఒకసారి 23rd రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ 23rd రోజే సక్సెస్ అవుతుంది, 23rd రోజే పెట్టేసుకో. లెట్స్ సీ, మోస్ట్లీ ఒక 1-2 days లో రిలీజ్ అయిన 2-3 days కి. బట్ నాకు సక్సెస్ ఎక్కడ కనిపించింది అంటే ఆల్రెడీ సక్సెస్ ముందు కనిపించింది. ఒక మంచి ట్రైలర్ చూసావా? చూసాను. సాంగ్ హలో అమ్మాయి చూసాను అన్న, బాగుంది. ఎలా ఉంది? చాలా ట్రైలర్ బాగుందా? ట్రైలర్ సూపర్. నిజంగా చెప్పు, నువ్వైతే యాంకర్ నిజం అదేంది, నేను నిజం అన్న. నాకు బేసికల్లీ మీరు ఐబాల్స్ ని గ్రాప్ చేస్తారు. మొన్న ఎవరో చెప్తే ఇది బాగా వైరల్ అయింది. మీరు ఎంత మందిని చూసి పాడారు హలో అమ్మాయి? లేదండి, మమ్మల్ని కొడతారు బయట ఇక్కడ కాబట్టి ఏదో ఫ్లర్ట్ చేయడం ట్రై చేస్తాం కానీ కాలేజ్ లో అప్పుడు సింగిల్ కమిటెడ్. అదే మొన్న నేను అన్నట్టు కరుడు గట్టం సో సక్సెస్ అన్నాను కదా, ఎక్కడ కనిపించిందో ఆయన దగ్గర కనిపించింది. సెట్ బాయ్ ఎక్కడైతే సెట్ బాయ్ వెళ్ళారు తిరుపతి, మా డైరెక్టర్ నిఖిల్ గారిని మళ్ళీ తీసుకొచ్చారు. హి ఆల్సో హాస్ అ వెరీ బిగ్ జర్నీ. ఈ సినిమాకి చాలా బాగా ఈ స్టోరీ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ అన్ని బాగా చూసుకున్నాడు. ఆయనకి తప్పకుండా హి హాస్ అ బ్రైట్ ఫ్యూచర్. నాకు స్టోరీ చెప్పిన విధానం కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో ఇట్స్ గుడ్. మా వర్కింగ్ అయితే వి ఎంజాయ్డ్ ఈచ్ అదర్ చాలా బాగా. ఆయన సజెషన్స్, నా సజెషన్స్ ఆయన తీసుకోవడం అన్ని వి వర్ లైక్ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనుకో. ఈ సినిమా నాకు డెబ్యూ అనుకోవచ్చు కదా, ఇది హీరో లాగా డెబ్యూ, ఆయనకి కూడా డెబ్యూ, తిరుగు గుడ్ డెబ్యూ. సో ఇట్స్ వెరీ గుడ్. మా ప్రొడ్యూసర్స్ గుడ్ డెబ్యూ. మా బ్యానర్ పేరే కాసుల, సో యూర్ హోపింగ్ కాసులు. అండ్ దెన్ మ్యూజిక్ సంజీవ్ టి థామస్, మన డిఓపి సిద్ధార్థ్ స్వయంభు, మన పిసి శ్రీరామ్ గారితో పనిచేశారు ఆయన. వెరీ గుడ్ విజువల్స్ ఆయనవి. మేమేం పెద్ద స్విట్జర్లాండ్ ప్యారిస్కి వెళ్ళలేదు కానీ మా విజువల్స్ చాలా బాగుంటాయి. మీకు థియేటర్లో ఆ పెద్ద స్క్రీన్ మీరు చూస్తే యూ విల్ రియలీ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సింక్. అది దట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. ఐ షుడ్ ఆల్సో టాక్ అబౌట్ లిరిసిస్ట్ కిట్టు విశ్వప్రగడ. కలర్ ఫోటోకి రాశాడు, మా ఈ నగరానికి ఏమైనా రాశాడు. చాలా సినిమాల్లో కిట్టు బాగా రాశాడు. ఈ సినిమాలో మొత్తం అన్ని సాంగ్స్ ఆయనే రాశాడు. హలో అమ్మాయి పాట మీరు లిరిక్స్ ఒకసారి వినండి, అది ట్యూన్ లో వెళ్ళిపోతుంది. అదొకటే రిలీజ్ చేసాము, మిగతా కూడా వి విల్ రిలీజ్. బయట పెడతాం ఊరికే ఇక. సో చాలా బాగా హీ ఆల్సో రోట్ లిరిక్స్. నేనైతే కలర్ ఫోటోలో ఆ పాట విన్నప్పుడే నేను ఇంకా కిట్టునే మనం పెట్టుకోవాలి ఇది అని నేను ఇది చెప్తా. ఆఫ్ కోర్స్ డైలీ వాడుకునే పదాలతోటి చాలా బాగా హీ రోట్. సో 23rd జనాలు థియేటర్కి వచ్చి మా సినిమా మస్తు షేడ్స్ ఉన్నాయరా Feb 23rd వచ్చి చూస్తే మీకు మేము ఒక 2 hours సినిమా, 2 hours 7 minutes ఎంతో మంచి ఎంగేజింగ్ సినిమా ఇవ్వబోతున్నాము. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ మస్తు షేడ్స్ ఉన్నాయరా. ఇందులో లవ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫైట్స్ లేవు, బట్ హేట్ ఉంది, స్ట్రగుల్ ఉంది, మంచి ఎమోషన్ ఉంది. ప్లీజ్ డూ. ఫైనల్ వర్డ్స్ అయితే చెప్పేశారు. ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నారు. సో మీరు ఈవెన్ నాకు తెలిసి రామ్ చరణ్ గారి ఫ్యాన్, మీరు చిరంజీవి గారి ఫ్యానా? ఎస్, ఐ యామ్ డెఫినెట్లీ చిరంజీవి గారి ఫ్యాన్. కరుడు గట్టిన చిరంజీవి గారి ఫ్యాన్. చిరంజీవి గారి ఫ్యాన్. నేను కూడా చిరంజీవి గారి ఫ్యాన్. చిరంజీవి గారి ఫ్యాన్ ఎవరు ఉండరు. వెనకాల ఎక్కువ పెయింట్స్ అవే వేసారు కదా, చిరంజీవి గారు ఇప్పుడు ఆయన వెనక పెయింటింగ్ అందులో ఉంటది. అది ఇట్స్
బ్యూటిఫుల్ సీక్వెన్స్ లో అది వెనకాల వస్తుంది. ఈ స్వయం కృషి ఏమన్నా అలాంటి వస్తుందా reference? ఇది రెఫరెన్స్ అంటూ ఏం లేదు, బట్ ఈ సినిమా అలాంటి స్వయం కృషి లాంటి సినిమాకి అవును ఒక ఓడే అంటే అనే అనుకోవాలి. అదే సినోనిమ్స్ అంటారు ఒక కదా, ఆఫరింగ్ అనుకో. అది సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు అంటారు కదా. పర్యాయవాచి టైప్. ఆయన మా సినిమాకి ఒక లక్కీ స్టార్. సో ఏమన్నా అయితే ట్రైలర్ లాంచ్ కి మరి ట్రైలర్ ఎవరో ఒకరు పిలుస్తున్నారు, చిరంజీవి గారిని పిలుస్తున్నారు. చిరంజీవి గారిని పిలవాలి, చూద్దాం. సో ఐ విష్ యు ఆల్ మంచి మా సినిమాకి వచ్చి మా అందరినీ బ్లెస్ చేస్తే అది ఇక వేరే లెవెల్. అది చూద్దాం. ఐ హోప్ లెట్స్ సీ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఇద్దరికి. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్, అంటే పర్సనల్ గా కూడా కెరియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.